ఆంధ్ర లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాల్. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, ఆగస్టు 15న ఎవరు తగ్గడం లేదు. ఇంతకీ ఎవరు తగ్గడం లేదు, అవేంటో వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వచ్చే నెల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త సినిమాల తాకిడి మామూలుగా లేదు. ఒకే రోజు క్లాష్ కావడం వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయని తెలిసినా కూడా సుదీర్ఘమైన వీకెండ్ ని వదులుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. గురువారం జాతీయ సెలవు దినం కావడంతో మొత్తం 4 రోజుల వీకెండ్ దక్కనుంది. పాజిటివ్ టాక్ వస్తే చాలు థియేటర్లు కలకల్లాడతాయి. ఎవరికి వారు కంటెంట్ మీద నమ్మకంతో క్లాష్ కు సిద్ధపడుతున్నారని తప్పించి రాజీకి ఎస్ అనడం లేదు. ట్విస్ట్ ఏంటంటే వాటిలో 2 స్టార్ కాస్టింగ్ లేని చిన్న బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. అందుకే పోటీ రసవత్తరంగా ఉంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కబోతున్న డబుల్ ఇష్మార్ట్ మీద క్రమంగా అంచనాలు ఎగబడుతున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన 2 పాటలు ఊరమాస్ గా ఉండడంతో పాటు కంటెంట్ గురించి వస్తున్న లీక్లు ఆసక్తిని పెంచుతున్నాయి. గీతా ఆర్ట్స్ 2 నిర్మాణంలో రూపొందిన ప్రమోషన్స్ మీద నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కేవలం వర్షం నీటికే ₹1 కోటి పైగా ఖర్చయిందని అల్లు అరవింద్ చెప్పడం చూస్తే మ్యాటర్ బలంగా ఉన్నట్టుంది. మ్యాడ్ తో పరిచయమైన తారక్ బావమర్ది నవీన్ నార్నేకు సక్సెస్ చాలా కీలకం కానుంది. నివేదా థామస్ ప్రధాన పాత్ర పోషించిన 35 చిన్న కథ కాదు సైతం రేస్ లో ఉంది. పబ్లిసిటీ వెరైటీగా చేస్తున్నారు. విజువల్స్ చూస్తే హోమ్లీ ఎంటర్టైనర్ నమ్మకంగా కలుగుతుంది. ఇవన్నీ టాలీవుడ్ స్ట్రైట్ సినిమాలు. విక్రమ్ తంగలాన్ సైతం ఇప్పటి బరిలో దిగడం అధికారికంగా ఖరారు కావడంతో పాటు పోటీ మరింత రసవత్తరంగా మారింది. ట్రైలర్ చూశాక మూవీ లవర్స్ మతులు పోయేంత పనైంది. ఇదంతా పక్కన పెడితే రవితేజ మిస్టర్ బచ్చన్ ని సైతం ఆగస్టు 15కి దించాలని చూస్తున్నారు. కానీ ఇంకా ప్రకటన ఇవ్వలేదు. ఇది వచ్చినా రాకపోయినా ఆల్రెడీ ఉన్న కాంపిటీషన్ బాక్స్ ఆఫీస్ ని వేడిగా మార్చేసింది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఒక్క మల్టీప్లెక్స్ లో కల్కిని 1,00,000 మంది చూశారు. ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక థియేటర్లో ఒక సినిమా ₹1 కోటి గ్రాస్ రాబడితే కొన్నేళ్ల ముందు వరకు గొప్పగా చెప్పుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అది పెద్ద సినిమాలకు ఈజీ మార్క్ అయిపోయింది. మల్టీప్లెక్స్లో అయితే ఒకే సినిమా 2 కోట్ల వసూళ్ల మార్కును కూడా దాటేస్తుంది. ఇప్పుడు కల్కి సినిమా హైదరాబాద్ లోని ఫేమస్ మల్టీప్లెక్స్ AMB సినిమాస్ లో సాధించిన ఘనత చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. అక్కడ ఈ సినిమాను 1,00,000 మందికి పైగా చూడడం విశేషం. తాజాగా ఈ మల్టీప్లెక్స్ లో 1,00,000 ఫుట్ ఫాల్స్ మైలురాయిని కల్కి సినిమా దాటేసింది. ఇప్పటిదాకా ఈ మల్టీప్లెక్స్ లో రికార్డ్ RRR మూవీదే. అక్కడ 99,000 మందికి పైగా ఈ సినిమాను చూశారు. ఆ రికార్డ్ ను కల్కి అధిగమించింది. విడుదలైన 23వ రోజుకే కల్కి ఈ ఘనత సాధించింది. 4వ వీకెండ్ లో కూడా కల్కి సినిమా బాగా ఆడుతుంది. తర్వాత వారంలో వచ్చిన సినిమాలేవి సరిగ్గా ఆడకపోవడం కల్కికి కలిసి వచ్చింది. ఈ వారం కూడా కల్కికి ఎదురులేనట్లే. వీకెండ్ లో మంచి ఆక్యుపెన్సీతో సినిమా నడిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాబట్టి AMBలో కల్కి ఫుట్ ఫాల్స్ ఇంకా పెరగబోతున్నట్లే. ఇప్పట్లో ఆ సినిమా రికార్డ్ ను ఏ చిత్రం అధిగమించకపోవచ్చు. AMBలో కల్కి సినిమా నాన్ 3D వర్షన్ ప్రస్తుతం 295 రేట్లతో నడుస్తుంది. తొలి వారం ఉన్న రేట్లను బట్టి చూస్తే ఆ సినిమా అక్కడ 3.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఉండొచ్చు. ఒక్క మల్టీప్లెక్స్ లో ఇంత వసూళ్లంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే కల్కి ఓవరాల్ వసూళ్లు 1,000 కోట్ల మార్కును దాటేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఫుల్ రన్ అయ్యేసరికి వసూళ్లు 1,100 మార్క్ ను టచ్ చేయవచ్చు. సూర్యపుత్ర వైకర్త్ర కర్ణ. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఊహించని కాంబోతో సమంత వెబ్ సిరీస్. ఇంతకీ ఏంటా వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుసుకుందాం. ఖుషి తర్వాత గ్యాప్ తీసుకున్న సమంత తిరిగి ఎప్పుడు తెర మీద కనిపిస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య స్వంత నిర్మాణంలో మా ఇంటి బంగారం ప్రకటించి చిన్న పోస్టర్ వదిలింది తప్ప అంతకు మించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించి కథలు వింటున్న శామ్ చేతికి ఒక ఇంట్రెస్టింగ్ కాంబో వచ్చినట్లు లేటెస్ట్ అప్డేట్. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహించిన రాజ్ అండ్ DK త్వరలోనే రక్త బ్రహ్మాండ్ పేరుతో ఒక హారర్ వెబ్ సిరీస్ నిర్మించబోతున్నారు. దర్శకత్వం వీళ్లు చేయడం లేదు. 2018లో తుంబాడ్లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రహీ అనిల్
బర్వేకి డైరెక్షన్ బాధ్యతలు ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ఇది నెట్ఫ్లిక్స్ కోసం తీయబోతున్నారు. వచ్చే ఏడాది 2025 ఆగస్టు స్ట్రీమింగ్ టార్గెట్ గా పెట్టుకుని నిర్మాణం చేస్తున్నారని తెలిసింది. భారీ బడ్జెట్ తో ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ టచ్ చేయని బ్యాక్ డ్రాప్ ని ఇందులో పరిచయం చేస్తున్నారు. ఒళ్ళు గుగుర్పరిచే సన్నివేశాలతో పాటు ఊహకందని మలుపులతో ఒక కొత్త అనుభూతిని రక్త్ బ్రహ్మాండ్ ఇస్తుందని యూనిట్ టాక్. సమంతతో పాటు సిద్ధార్థ్ రాయ్ కపూర్, వామిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టైటిల్ తోనే భయపెట్టడం చూస్తుంటే కంటెంట్ నిజంగానే షాకింగ్ గా ఉండేలా కనిపిస్తుంది. రాజ్ అండ్ డీకేలు తెలుగు వాళ్లే అయినప్పటికీ ఇండియన్ ఓటీటీ స్పేస్ లో తమదైన జెండా ఎగరేస్తున్నారు. శామ్ తోనే తీసిన సిటిడెల్ హనీ బనీ రిలీజ్ కు రెడీ అవుతుంది. గన్స్ అండ్ గులాబ్స్ కు వచ్చిన స్పందన చూసి నెట్ఫ్లిక్స్ ఈ దర్శక ద్వయాన్ని వదిలిపెట్టడం లేదు. టైం కోసం ఫ్యామిలీ మ్యాన్ 3 తీస్తున్న రాజ్ అండ్ డీకే మరోపక్క ఇతర సిరీస్ ల ప్రొడక్షన్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. రక్త్ బ్రహ్మాండ్ లో సమంత పాత్ర, తీరుతిన్నులు కెరియర్ బెస్ట్ అనిపించేలా ఉంటాయన్నమాట. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. శనివారం యుద్ధంలో కృష్ణుడు వర్సెస్ నరకాసురుడు. అర్థం కాలేదా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఏడాది దసరా, హాయ్ నాన్న రూపంలో 2 ఘన విజయాలను సొంతం చేసుకున్న నేచురల్ స్టార్ నాని వచ్చే నెల ఆగస్టు 29న సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. కథల ఎంపికల్లో విలక్షణ శైలి పాటిస్తూ క్లాస్ మాస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న నాని మరోసారి వివేక్ ఆత్రేయతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. వీళ్ల కలయికలో వచ్చిన అంటే సుందరానికి కమర్షియల్ గా అద్భుతాలు చేయనప్పటికీ కంటెంట్ ప్రశంసలు దక్కించుకుంది. ఇవాళ విలన్ గా నటించిన ఎస్జే సూర్య పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ టీజర్ ని విడుదల చేసింది నిర్మాణ సంస్థ డివివి. కథకు సంబంధించిన ఒక ముఖ్యమైన క్లూని ఇందులో రివీల్ చేశారు. అనగనగా నరకాసురుడు లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఎస్జే సూర్య కాకి దుస్తులు ధరించిన దుర్మార్గుడు. దొరికిన వాడు అమాయకుడైనా సరే నరకం చూపించేదాకా వదిలిపెట్టడు. అధికారం మాటున అరాచకం చేస్తున్న ఇతన్ని అడ్డుకునేందుకు సూర్య అంటే నాని రూపంలో శ్రీకృష్ణుడు, కానిస్టేబుల్ వేషంలో సత్యభామ, ప్రియాంక మోహన్లు రంగంలోకి దిగుతారు. రక్తం తాగే ఆ కరుడు గట్టిన కిరాతకుణ్ణి సూర్య ఎలా ఎదుర్కొన్నాడు, అది కూడా ఒక్క శనివారం మాత్రమే కోపం వచ్చే తన లక్షణాన్ని ఎలా వాడుకున్నాడనేది తెర మీద చూడాలి. టీజర్లు చూస్తుంటే వివేక్ ఆత్రేయ ఏదో ఊహించని డిఫరెంట్ పాయింట్ తోనే సరిపోదా శనివారం తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. మాస్ టచ్ చూపిస్తూనే స్టైలిష్ యాక్షన్ ని జోడించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. నాని తనదైన టైమింగ్ తో ఎప్పటిలాగే అదరగొట్టాడు. కానీ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ కి దూరంగా చేసిన ఈ ప్రయత్నం అభిమానులకు చాలా స్పెషల్ గా ఉండబోతుంది. జేమ్స్ బిజోయ్ సంగీతం సమకూర్చిన ఈ థ్రిల్లర్ పెద్ద బడ్జెట్ తోనే రూపొందింది. ఫిలింఫేర్, సైమా అవార్డ్స్ లో ఆధిపత్యం ప్రదర్శించిన నాని మరోసారి అవార్డ్ విన్నింగ్ కంటెంట్ తోనే వస్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.